అది 2015 చిత్తూరు మేయర్ అయిన అనురాధ గారి రూమ్ లో ఆమె ఎదురుగా ఇద్దరు బురకా వేసుకుని ఆమె తలవైపు గన్ పెట్టి నిల్చుని ఉన్నారు. అండ్ అక్కడ అనురాధ గారు టేబుల్ కి అవతల పక్కన ఉండడంతో ఆమె ఎటు తప్పించుకునే దారి లేదు అని చెప్పి తెలిసిన వీళ్ళు వాళ్ళ ఫేస్ రివీల్ చేయడంతో ఆ బురకా వేసుకుని వచ్చిన పర్సన్ ఆమెకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అవడంతో ప్లీజ్ వదిలేండి, మీకేం కావాలో ఇస్తాను అని ఇలాంటి ఒక పని ఎలా చేయగలుగుతున్నావు అని చెప్పి బ్రతిమలుతూ ఉండగానే ఆమెని మున్సిపల్ ఆఫీస్లోనే మేయర్ రూమ్ లోనే ఆమె టేబుల్ దగ్గరే గన్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టి కాల్ చేశాడు. అంతే, ఆ బుల్లెట్ ఆమె తలకి తగిలి బ్రెయిన్ బయటకు వచ్చేసింది. అండ్ ఇంకొక రూమ్ లోకి అనురాధ గారి హస్బెండ్ కటారి మోహన్ గారిని వెతుక్కుంటూ వెళ్ళిన ఇంకో ఇద్దరికి ఆయన కూడా దొరికేయడంతో ఆయన్ని గోడకి పెట్టేసి కత్తితో ఆయన కూడా నరికేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఆ టైంలోనే సతీష్ నాయుడు ఆయనకి అడ్డం పడిపోవడంతో కొన్ని కత్తిపోట్లు ఆయనకు కూడా తగిలాయి. అయితే అప్పటికి 3 సార్లు గన్ పిల్లల సౌండ్ రావడంతో అందరూ దాన్ని వినేశారు కాబట్టి పోలీసులు రావడానికి ఎక్కువ టైం పట్టదు అని చెప్పి అర్థమైన వీళ్ళు వెంటనే ఆ రూమ్స్ నుండి ఆ రక్తంతో ఉన్న కత్తుల్ని చూపిస్తూ అక్కడ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్న వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ కారిడార్ నుండి పరుగు తీసి మెయిన్ గేట్ నుండి కాకుండా గోడ దూకి వెనక సైడ్ నుండి వెళ్ళిపోయారు. అసలు ఎవరి బుర్కలో వచ్చిన వాళ్ళు మేయర్ ని ఆమె ఆఫీసులోనే చంపడం ఏంటి, అసలు ఏం జరిగింది చిత్తూరులో, వాళ్ళు ఎవరు అని చెప్పి ఎలా తెలిసింది, ఎందుకు చేశారు అండ్ కటారి మోహన్ గారు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా కలిపి ఫుల్ వీడియో చేశాను. అండ్ ఆ వీడియో లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఇప్పుడే క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. అండ్ తెలుగులో మంచి రియల్ క్రైమ్ థ్రిల్లర్స్ కోసం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం లేదంటే సేవ్ చేసుకుని తర్వాత ఒకసారి చెక్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చాలా బాగుంటాయి అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.